సాటిస్ఫాక్టరీలా జరుగుతూ ఉన్నది. అంటే పొన్నం ఇంకా ప్రభాకర్ మనిషి గారు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు ఇది చాలు అనేటివి రెండే ఎంత వస్తువులు. చేసినా ఉండదు. అన్నం తినేదున్ను నీళ్లు తాగడానికి అంతే చాలు తప్పితే అంటారు. మిగిలినది ఏది ఏది సాటిస్ఫై బంగా కాదు. అయితే పొన్నం గారు మీరు చేసింది 26 నెలలు పూర్తయింది మీ పాలన. 26 మంత్స్ అయిపోయింది. ఇంకా 34 మంత్స్ ఉంది మీకు అంతే మిగిలింది. అయితే 26 మంత్స్‌లో మీరు చేసింది గోరంతా. 34 మంత్స్‌లో చేయాల్సింది ఇంకా కొండంతా. మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీదే అడుగుతాను నేను. వేరే కాదు. అవునా కాదా అది? ఎందుకంటే ఇప్పుడు నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. పురుషుల టికెట్లు పెంచారని విమర్శ మీద. ఒక్క రూపాయి అదొక పెంచలేదు. ఇష్యూ. తప్పు. ఎందుకు టికెట్లు అక్కడక్కడ పెంచారు ఏం కదా కొన్ని. పెంచలేదు. ఓన్లీ టూల్ ట్యాక్స్ ఎక్కడైతే పెరిగిందో హ్మ్. ఆ టూల్ ట్యాక్స్‌ను దానికి సంబంధించినటువంటి అడాప్షన్ అందులో ఇంక్లూడ్ చేశారు తప్ప నేను వచ్చిన తర్వాత హ్మ్. ఆర్టీసీకి సంబంధించి ఛార్జ్ ఒక్క రూపాయి ఎక్కడ పెంచలేదు. హ్మ్. ఆన్ రికార్డ్. ఓకే. దానికి సంబంధించిన ఆ ఇంపాక్ట్ సపోజ్ డీజిల్ పెరిగితే ఎప్పుడో పెంచిందో దాని అనేటువంటి ఇంపాక్ట్. పరిస్థితి తప్ప హ్మ్. మేముగా ఆర్టీసీకి రేట్లు పెంచలేదు. రైట్. అయితే మీరు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించారు కానీ మీరు మహిళలకు ఇస్తామన్న ప్రధాన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నది అటకెక్కించారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే భవిష్యత్తులో ఇస్తారేమో, నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్నాను. కళ్యాణ లక్ష్మి మీరు పెళ్లి చేసుకోండి తులం బంగారం అన్నారా, బంగారం రేటు ఆకాశానికి అంటుతుంది, తులం ఇవ్వగలరా? ఇవ్వలేరు. బాలికలకు స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పారు. ప్రతి విద్యా సంస్థలకు వెళ్ళే బాలికలకు అవి ఇవ్వలేకపోయారు. అంటే అవి ఇవ్వలేకపోవడం అనే దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా ఇంటి ఆర్థిక పరిస్థితి అయినా రాష్ట్రంలో అయినా అదే రకంగా మనం చూసుకొనే ముందుకెళ్ళాలి. కానీ మీరు అలాంటి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది అనే విమర్శకు ఏం చెప్తారు? అట్లా అనేటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటివి ఒక్కసారి మీ టీవీలోనే చర్చకు తీసుకుందాం. ఎప్పుడు కానీ అధికారంలో ఉన్న వాళ్ళను చెట్లున్న పనులున్న చెట్లకే రాళ్ళు పడతారంట. మేము అధికారంలో అడిగే హక్కు మిమ్మల్ని మీకుంది, అడగాలి అడగాలి కూడా. కూడా. కానీ నేను ఇంతకుముందే మొదట మీరు అడుగుతున్నప్పుడే నేను చెప్పిన చేయాల్సినవి ఉన్నాయి, చేయాల్సిన బాధ్యత మాదే. 5 సంవత్సరాలు ఇప్పటికి 26 నెలల ఇన్ని అధిగమించినాం, అవి కూడా అధిగమించి చూపిస్తాం.